హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఈ రోజు ఎపిసోడ్ మీకు ఏమనిపించింది ఏంది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నిజంగా ఏం జరుగుతుందిరా స్వామి, ఈ ఎపిసోడ్ అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉంది అనమాట. అంటే మీరు అనుకునే రేంజ్ కాదు, పరమ దరిద్రం అనమాట. అసలు అయ్యే టాస్క్లు ఏందో అదేందో అసలు మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ పుష్ అవుతుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఇంకా అట్లీస్ట్ కొన్ని మాటలు మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చింది. అండ్ ప్రతిదీ కూడా డీటెయిలింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఈ టాస్క్లు పెట్టడం అనేది మామూలు టాస్క్లు కాదబ్బా. అసలు ఇంత ఇంటెలిజెన్స్ ఏంటిరా బాబు, అసలు ఇంత ఇంటెలిజెంట్ టాస్క్లు అయితే మెంటల్ ఎక్కిచ్చారు అసలు. నాకైతే అసలు ఆ టాస్క్లు చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. కాకుంటే సీరియస్గా గూస్ బాంబ్స్ వస్తున్నాయా అంటే మరి అది మీకే తెలుస్తుంది అనమాట. సో ఇంకొక మెయిన్ టాపిక్ మాట్లాడుకోవాలి. నిజంగా ఈసారి జడ్జెస్ కూడా ఎంత దరిద్రం అంటే, అసలు జడ్జెస్కి ఒక కంప్లీట్గా ఇండివిజువల్ ఒక డెసిషన్ లేదు. అండ్ ఎవరు ఎవరిని మాట్లాడుతున్నారు అంటే, కొంతమంది మాట్లాడినప్పుడు అది ఎలా అంటే పెద్ద పెద్ద తప్పు అనే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాట్లాడితే అది ఎంత పెద్ద తప్పు అయినా కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. అస్సలు పట్టించుకోవట్లేదు అనమాట. సో ఆ జడ్జెస్ విషయంలో కూడా మాట్లాడదాం క్లియర్ కట్గా. ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్దాము. అండ్ ఈ రోజు టాస్కులు అండ్ ఈ రోజు థీమ్ ఏంటి అని అంటే, రియల్ ఆర్ ఫేక్ అనమాట. సో రియల్ ఆర్ ఫేక్ గురించి ఒక టాస్క్ పెడతారు, ఆ టాస్క్ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు ఫస్ట్ ఈ శాలిని గురించి మాట్లాడాలి. శాలిని వర్సెస్ రామకృష్ణ, దీంట్లో మధ్యలో దూరిన అభిజిత్. మరి ఏం జరుగుతుంది అనేది అయితే పెద్ద క్లారిటీ ఉండాలి కదా. నిజంగా శాలినికి కొంచెం అంటే కొంచెం అన్నా దిమాగ్ కొంచెం ఉంటే, నోరు మరీ ఎక్కువ వాడేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు దిమాగ్ మంచిగా ఉండాలి అని అంటే, జడ్జెస్ ఏమనట్లేదు, జడ్జెస్ ఏమనరు, మనం ఏదైనా మాట్లాడొచ్చు, అరుస్తుంటే కంటెంట్ వచ్చేస్తుంది అనే ఒక దాంట్లో అతి దారుణంగా షట్టప్లు, నోర్ముయ్యి, అసలు నువ్వెంట్రా రాపురం నుంచి దిగట్లే, అసలు ఆ యాటిట్యూడ్ ఏందమ్మా అనేది. మనం ఒక టెలివిజన్ షోలో ఉన్నాము, అసలు మన బిగ్ బాస్ జడ్జెస్, అగ్ని పరీక్ష జడ్జెస్, అంత గొప్ప జడ్జెస్ ముందు నువ్వు అంత దారుణంగా మాట్లాడడం. అండ్ ఇంకో సూపర్ హోస్ట్, మన యాంకర్ ఉన్నారు కదా, సూపర్ హోస్ట్ ఉన్నారు. సూపర్ హోస్ట్ ముందు ఇలాంటి మాట్లాడినప్పుడు మరి వాళ్ళకు కనిపించట్లేదా, వినిపించట్లేదా, మరి వీళ్ళు నిద్రపోతున్నారా, లేదంటే పక్క సెట్లోకి పోయి ఏమన్నా పని చేస్తున్నారా తెలియదన్నమాట. నిజంగా మన ఆర్కే మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆర్కే మాట్లాడిన దాంట్లో, ఆర్కే ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఏ విషయంలో కూడా ఎంత సీరియస్ ఎంత ఫాస్ట్గా మాట్లాడిన దాంట్లో కూడా ఎక్కడ ఎవరిని డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడింది లేదు. ఆర్కే కన్ఫ్యూజన్ అవుతుంది అని చెప్పేసి జడ్జెస్ అదే మాట చెప్పి, కంటెస్టెంట్స్ అదే మాట చెప్పి, కన్ఫ్యూజన్ అసలు ఆయన కన్ఫ్యూజన్ అయిందా లేదన్న కంటే మీరు ఆడియన్స్కి ఆయన కన్ఫ్యూజన్ అనే దాని మీద బాగా అంటే బాగా ఇంజెక్ట్ చేస్తున్నారు. అది కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మీరు జడ్జెస్ పొజిషన్లో ఉన్నప్పుడు అందరినీ ఈక్వల్గా చూడాలి. మీ కోట, మీ మేనేజ్మెంట్ కోట, మీ కోటాలు ఏమన్నా ఉంటే అది పక్కన చూసుకోవాలి. ఆడియన్స్ కనిపిస్తుంది కదా మనం ఏ కోటాలో చూస్తున్నాం అని చెప్పేసి. ఆ కొంచెమన్న సెన్స్తో మాట్లాడలే. అంతో ఇంతో అబ్జిత్ కొంచెం బెటర్మెంట్ అనుకుంటే, అబ్జిత్ కూడా మరీ అందులోనే దూరిపోయాడు. అంతగా వాళ్ళకంటే ఇంకా అద్మానంగా తయారవుతున్నాడు జడ్జిమెంట్ విషయంలో. సో ఇక్కడ ఏంది అంటే, అసలు శాలినికి అంత ఓవర్ యాక్షన్ చేసి అంత అజ్జేయాల్సిన అవసరం లేదు. అంతా అయిపోయినాక సైలెంట్ అయిపోయినాక అప్పుడు మన ది గ్రేట్ జడ్జెస్ ఉన్నారు కదా, ఆ గ్రేట్ జడ్జెస్ లో బిందు మాధవ్ గారు, మీరు ఏది మాట్లాడినా కూడా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఏదైనా మాట్లాడినప్పుడు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి, అండ్ నువ్వు సారీ చెప్పాలి అన్నట్టు ఆమె సారీ చెప్పిస్తారనమాట. మరి ఆ సారీ ఎవడికి చెప్పిర్రా అనే ముందు ఏం చేస్తున్నారు, అంత షటప్ అని అంటే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇందులో ఫస్ట్ ప్లేయర్లు అండ్ ఎల్లో కార్డ్స్ ఇస్తారు చూసావా, ఇలాంటివన్నీ వాళ్ళకు వర్తించవు. ఎందుకంటే వాళ్ళకు వర్తిస్తే బాగోదు కదా, ఇది చాలా బాగోదు అన్నట్టుగా ఉంటుంది అనమాట ముచ్చట. నిజంగానే మరి ఇది ఎక్కడి అదో చాలా మంది బయటకు వచ్చి మరి స్క్రిప్ట్ అని అంటే, మరి వీళ్ళ కోసం ఏమైనా స్క్రిప్ట్ రాసుకొని చేస్తున్నట్టుగా అనిపించింది షో అయితే. మరి అంత అవసరం లేదేమో అని పర్సనల్గా నాకు అనిపించింది. శాలిని అంత అరుస్తూ ఉంటుంది. అండ్ తర్వాత ఎవరు సృష్టి టాస్క్ ఏదైతే ఆడిందో ఆ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దాంట్లో నువ్వు ఫేక్ చేసావు కదా, సో అప్పుడు ఆ విషయంలో తన స్టాండ్ తీసుకొని మాట్లాడింది అనే దాని మీద పోర్ట్రేట్ చేస్తే ఈమె లేచి
అస్సలు నేను అరే నాది కదరా కంటెంట్, నేను కదా స్క్రీన్ మీద కనిపించాలి. మా వాళ్ళే వెనకాల ఉన్నోళ్ళు ఆ ముగ్గురంతా, ఆ జడ్జెస్ ముగ్గురు మా వాళ్ళే, ఏది చేసినా నడుస్తుంది, నాకు నేను చేసింది నడుస్తుంది రా భయ్ అన్నట్టుగా మాట్లాడింది అనమాట. ఆ విషయంలో పరమ వరస్ట్, వరస్ట్ అంటే వరస్ట్. ఈమెకు నోరు ఉందని చెప్పేసి అందరి మీద పడిపోతే అంతమందిని చూపిస్తారు బయట. జడ్జెస్ మీకు సపోర్ట్ ఉండొచ్చు, బయట ఓటింగ్ సపోర్ట్ అనేది ఇంకొక రేంజ్లో ఉంటుంది అనమాట. మరి దిగజారిపోతుంది ఆ ఓటింగ్ అనేది, అంతో కొంత ఉన్నది కూడా ఇంతో కొంత అని ఇంటికి పంపిస్తూ ఉంటారు. అది తగ్గించుకోవాలి. అది తగ్గించుకుంటే చాలా బెటర్ అనేది నాకు పర్సనల్గా అనిపించింది. మిమ్మల్ని నెగిటివ్ చేయాలని కాదు, అసలు బిగ్ బాస్ అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంప్రెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది రాను రాను జనాల్లోకి. అబ్బా బిగ్ బాస్ అంటే అరే అద్భుతం రా అనే రేంజ్కి తీసుకొస్తారు అనమాట. సో మొత్తానికి ఈ రోజు టాస్క్ ఏంటి అని అంటే, ఈ రోజు టాస్క్ రియల్ ఆర్ ఫేక్ అనమాట. అసలు సీరియస్గా వస్తారయ్యా జడ్జెస్. అదేంటి వీడ శ్రీముఖి గారు యాంకర్ గారు అడుగుతుంటది ఏంటి అని అంటే, ఏంటి ఈరోజు అంత సీరియస్గా ఉన్నానంటే, నేను కామెడీ చేసుకుంటా, మేము నవ్వుకుంటూ వస్తే వీళ్ళు జోక్ చేస్తున్నారు, సీరియస్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆ పంచులు వేసారు చూడబ్బా. అరే నిజంగా ఏమన్నానా ఈరోజు టాస్క్లు, అరే మర్తిపోతుంది రా నువ్వు ఏమన్నా అనుకో అన్న రేంజ్లో చూసాను నేనైతే. తర్వాత ఇదేంద్రా బాబు ఈ టాస్క్లు ఏంద్రా, ఇదేం పనికి మళ్ళీ టాస్క్లు రా, చిన్నపిల్లలు ఆడుకునే దానికంటే అద్మానంగా టాస్క్లు పెడుతున్నారు ఏందని తర్వాత అర్థమైంది. రియలైజేషన్ అంటారు దాన్నే. ఎపిసోడ్ చూసేటప్పుడు రియలైజేషన్ అంటారు చూసినా, ఆ రియలైజేషన్ ఆ ఫస్ట్లోనే తెలిసిపోతుంది, టాస్క్ పెట్టగానే తెలిసిపోతుంది మనకు. అంత ఇంపాక్ట్ చూపించేంత టాస్క్లు పెడతారు. నేను ఫైరు వీళ్ళల్లో ఫైరు లేదు, ఫైరు దింపుతాము, ఫైరు చేసేద్దాము అని చెప్తే నిజంగా ఫైర్ ఏమో నింపుతారేమో అనుకున్నాం. ఫైర్ నింపడం అంటే గాలి కొట్టడమే కదా, ఫైర్ నింపడమే అది. ఎయిర్ నింపడం బదులు ఫైర్ నింపుతాం అని చెప్పారనమాట. అదే టాస్క్లు, అవే రొట్ట అది. సో మొత్తానికి ఈ సీరియస్ టాస్క్లలో నలుగురికి అయితే ఎల్లో కార్డ్స్ వచ్చాయి కదా, ఆ నలుగురు స్టేజ్ మీదకి వచ్చాయండి మీరు అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేస్తుంది. నలుగురు ఎవరు అనుకుంటున్నారు? సృష్టి, రోహిత్, మన ఎవరు సృష్టి, రోహిత్ అండ్ మన రామకృష్ణ, ఇంకొకరు గాయత్రి. ఈ నలుగురికి ఎల్లో కార్డ్స్ వస్తే ఈ నలుగురిని స్టేజ్ మీదకి పిలిచేసి వీళ్ళకు పెద్ద టాస్క్ పెట్టారు. ఏంటంటే ఇందులో ఈ నలుగురిలో ఎవరు రియల్ ఎవరు ఫేక్, సో రియల్ ఎవరు ఫేక్ ఎవరు అని చెప్పేసి టాస్క్ అనమాట. అది ఒక టాస్క్ అంటే దాంట్లో ఫస్ట్గా గాయత్రి, సో సృష్టి, ఆర్కే వీళ్ళిద్దరు నాకు ఫేక్ అనిపిస్తున్నారు, అండ్ రోహిత్ నాకు జెన్యున్గా అనిపించినారు, అండ్ స్టేజ్ మీదనే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సేమ్గా ఉన్నాడు అని చెప్తారు. ఆర్కేకి పాపం ప్రతి ఒక్కరు ఈయన గేమ్ అర్థం కాదు, ఈయన గేమ్ చేయలేడు, గేమ్ అర్థం కాదు అని చెప్పేసి గేమ్ అర్థం కాదనే చెప్తున్నారు. వీళ్ళకి ఏదో పెద్ద అర్థమైపోటు చేసినట్టు. ఒక్కరికి క్లారిటీ లేదు, ఒక్కరికి క్లారిటీ లేదు, అయినా పక్కనోడి మీద పడుతున్నారు. ప్రతిదీ జడ్జెస్ దానికి ఒత్తాసు, శ్రీముఖి ఇంకా పెద్ద ఒత్తాసు అనమాట. ఆర్కేకి అంత మరీ అంత నెగిటివ్ చేసే అంత క్యారెక్టర్ అయితే కాదు. అరే గజిబిజి ఉండొచ్చు, అలాగని చెప్పేసి కంప్లీట్గా చేయరు కదా. ఇప్పుడు లాస్ట్ సీజన్లో మన ఎవరు సాయి ఉన్నాడు కదా, సో బిగ్ బాస్ సీజన్లో సాయి వచ్చింది కదా, ఆ సాయి మరి ఫస్ట్లో అసలు ఏమన్నా ఆడాడా, అసలు ఆయనకు ఒక క్లారిటీ లేదు అని చెప్పారు. ఆడే టైం వచ్చినప్పుడు ఆడాడు, చేసేటము టైం అవుతారు. కానీ ఈ జడ్జెస్ కంటెస్టెంట్స్ మాట్లాడడం వేరు, జడ్జెస్ దానికి ఒత్తాసు పలుకుతున్నారు చూడు, అది నాకు నచ్చలేదు. సో రోహిత్ అలా అని చెప్పేసి సృష్టి అండ్ ఆర్కే గాయత్రి చెప్పింది వీళ్ళు ఫేక్ అనమాట. తర్వాత సృష్టి గాయత్రి ఫేక్, అండ్ రోహిత్ ఆర్కే వీళ్ళిద్దరు రియల్. ఎందుకు అంటే నాకు ఒక్కరే ఉన్నారు అని చెప్తాను అనమాట. సో గాయత్రి ఎందుకు ఫేక్ అని అంటే, తను ఒక ఇక్కడ ఒకటి మాట్లాడతారు, అక్కడ ఒకటి మాట్లాడతానుగా, ఆయన టిట్ ఫర్ టాట్ లాగా ఈమె ఆమెకి వేస్తుంది, ఆమె ఈమెకి వేసినట్టుగా అనిపించింది. కానీ వాల్యూడ్ పాయింట్ అనేది ఎక్కడ పెద్దగా కనిపించలేదు. ఇక్కడ ఆర్కేకి పాపం ఆయన కన్ఫ్యూజన్ లో ఉంటాడు, అలాగని చెప్పేసి ఫేక్ అని చెప్పలేము. అండ్ రోహిత్ ఫేక్ ఏం కాదు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఫేక్ కాదు, నాకు ఒక్కరే ఫేక్ ఉన్నారు, అది గాయత్రి అని చెప్తారు. అరే ఇద్దరిని కదా చెప్పాల్సింది, మీరేం చేస్తున్నారు? ఇక్కడ అడగాల్సింది ఎవరు? శ్రీముఖి. మరి ఇద్దరిని ఖచ్చితంగా చెప్పాలి అన్నప్పుడు ఇద్దరు ఖచ్చితంగా చెప్తారు కదా. మిగతా వాళ్ళందరికీ మిగతా ముగ్గురికేమో ఒక ఇద్దరిని కంపల్సరీ చెప్పాలి, ఈమెకు మాత్రం అవసరం లేదు. మరి సృష్టికి ఏంటంటే అదే మరి ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ మీద ఉన్న వాళ్ళకి అలాంటి వర్తించవు. ఇదే నేను చెప్పాలనుకున్నా. తర్వాత రోహిత్ ఏంటంటే గాయత్రి రియల్, అండ్ సృష్టి అండ్ ఆర్కే వీళ్ళిద్దరు ఫేక్ అనమాట. సో ఏదైతే ఫేక్ గురించి మాట్లాడడం ఏముంది అంటే, ఆర్కే గురించి ఏంటంటే ఆ టాస్క్ లో ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా అర్థం చేసుకోడు, ఈ సోది ఈ ముచ్చటంతా చెప్తాడు. చెప్తే ఎప్పుడు చెప్పేదే రిపీటెడ్ గా చెప్తారు, కొత్త పాయింట్స్ ఏం చెప్పరు. ఈ రోజు ఇప్పుడు నిన్న జరిగిన టాస్క్ గురించి ఈ రోజు ఫేక్ అని చెప్పొచ్చు,
లేదంటే ఓవరాల్ గా ఈ ఈ అనలైజ్ చేసి చెప్పొచ్చు. ఏదో కొట్టే కట్టే తెచ్చే అన్నట్టుగా టక్ 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 మని తీసేస్తున్నారు. అండ్ సృష్టి విషయం వచ్చేసరికి మాత్రం సృష్టి కూడా అంతే అనమాట. సో ఎక్కడో ఏదో అంటే ఫేక్ అని కాదు, బట్ ఫేక్ అని కాదు, కానీ ఇలాంటివన్నీ ఇలా చెప్పడమే పెద్ద డిసడ్వాంటేజ్. మరి అది ఏ విధంగా అదైందో నాకు అర్థం కాలేదు. అండ్ తర్వాత వచ్చేసరికి మన ఆర్కే ఆర్కే రోహిత్ అండ్ గాయత్రి వీళ్ళిద్దరు ఫేక్, అండ్ సృష్టి అండ్ జెన్యున్ అనమాట, రియల్ అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడే అసలు ముచ్చటంతా స్టార్ట్ అయింది. సో ఎందుకు రోహిత్ అని అంటే, రోహిత్ ఇక్కడ ఒకటి మాట్లాడతాడు అంటే తను ఏదైతే నెగిటివ్ ఉంటుందో, ఈ ఆర్కే అనగానే శ్రీముఖి ఈ జడ్జెస్ మామూలు పంచలేరు అనమాట. సో తను రియల్ గా ఎలా ఉంటాడు, తను ఏంటి అని అసలు ఆయన ఇంటెన్షన్ గా చెప్పాల్సింది వీళ్ళు కన్ఫ్యూజన్ చేసి టెన్షన్ పెట్టేసరికి అది ఇంకొకలాగా వెళ్ళిపోతుంది. సో ఆర్కే విషయంలో జరిగేది అదే, ఆ కన్ఫ్యూజన్ అని చెప్తున్నారు కదా, ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవడానికి వీళ్ళు మధ్యలో వచ్చి పుల్లలు పెట్టడం, ఈ సోదంతా పెట్టడం వల్లనే పాపం మనోడికి గజిబిజి గందరగోళం అవుతున్నాడు అన్నమాట. సో ఆ విధంగా సో రోహిత్ ఏంటి అని అంటే, రోహిత్ తను అక్కడ స్క్రీన్ మీద ఒకలాగా ఏది షేర్ చేసుకోడు, అందరితో కలవడు అని చెప్పేసి చెప్పడము. అండ్ ఇంకోటి దానికి పంచుగా శ్రీముఖి చెప్పడం, అరే ఎవడన్నా మన మన బొక్కలు మనకు ఎవడని చెప్తాడరా అంటే చెప్పరు. అక్కడ అందరు నవ్వి అది ఏదో తెలియని కాన్ఫిడెంట్ ని కిల్ చేయడం తప్పితే ఇంకేమీ లేదనమాట. సో ఇంకొకటి ఏంటంటే మన గాయత్రి విషయంలో కూడా అంతే, సేమ్ టిట్ ఫర్ టాట్ లాగానే ఉంది తప్పితే జెన్యున్ గా ఒక లీడ్ తీసుకొని చేసింది అయితే ఏమీ లేదు. అది ఆర్కే అవని, సృష్టి అవని, రోహిత్ అవని, గాయత్రి అవని, ఎవరైనా అంతే. ఎవరైతే మనకు పాజిటివ్ ఇచ్చారో వాళ్ళకి పాజిటివ్ ఇచ్చారు, ఎవరైతే నెగిటివ్ అన్నారో వాళ్ళు నెగిటివ్ చేశారు అంతే. ఇంకా అక్కడ పెద్ద టాస్క్లు గీస్కులు పెద్ద సపోర్ట్లు అవన్నీ ఏం లేదు అక్కడ. సృష్టి ఎందుకు అన్నప్పుడు దాన్ని శాలిని గురించే గేమ్ ఆడారు కదా, మీరు ముగ్గురు కలిసి దీపక్ ని అవుట్ చేద్దాం అనుకున్నారు, అది తీరా చూస్తే మీరు అది చెయ్యలేదు అని చెప్పేసి ఓ టాస్క్లు అయితే పెడతారు, తన్నేయడము ఇవన్నీ చేసిన దాని మీద ఇష్యూ అయితే చేస్తారు కదా. మనం ఫస్ట్ మాట్లాడిందే ఇప్పుడు అనమాట. కావాల్సుకొని హైపర్ అయ్యి ఏదో కంటెంట్ కోసం ఏదో పొడి చేద్దాము అని చెప్పేసి నోరు జారి అనవసరంగా ఓవర్ యాక్షన్, జడ్జెస్ కంటే నేనేమో తక్కువ తిన్నానా, హోస్ట్ కంటే నేనేమో తక్కువ తిన్నానంట బిహేవ్ చేసినట్టు అనిపించింది నాకైతే. మీకేమనిపించింది అనేది మెయిన్ ఇంపార్టెంట్. కింద చేసింది దాంట్లో అబ్జిత్ మాట్లాడతాడు ఒక పాయింట్, ఆర్కే చెప్తుంటే నువ్వు వేరే వాళ్ళని జడ్జ్ చేసేంత ఉందా అంట. అరే పాయింటే అది కదా స్వామి, నువ్వు ఆ కొంచెం సెన్స్ అని ఉండాలి కదా మీకు. వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు అసలు క్వశ్చన్ కాదు, ఇట్లా దిక్కుమాల పంచాయతీ లెక్క ఒకరు చూసుకొని కూర్చుంటారు. మరి ఆ విషయం కూడా ఆలోచించాలి కదా మీరు. జడ్జెస్ అన్నప్పుడు మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఆ రెస్పెక్ట్ తోటే అందరినీ చూడాలి. నువ్వు వేరే వాళ్ళని జడ్జ్ చేసేంత ఉందని అంటే అక్కడ పాయింట్ చెప్పాడు. అర్చన వాళ్ళని వదిలేసి ఇక్కడ వీళ్ళ గురించి ఈయన గురించి మాట్లాడుతుంటే దానికి ఒత్తాసుగా నవదీప్ గారు మాట్లాడారు. మరి అదేం సాడిజం మరి అర్థం కాలేదు నాకు. సో కంప్లీట్ గా వీళ్ళకి ఏది లేదు కాబట్టి ఏదో ఒక దాని మీద వెళ్ళిపోవాలి అన్నట్టుగా చెప్పారు. సో ఇంకో పవర్ కార్డ్ ఉంది కదా, దాన్ని శ్రీముఖి దగ్గర ఉన్న పవర్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్ ని ఈ రోజు వాడాలి, అది ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తుంది. అది తీసుకెళ్లి డైరెక్ట్ గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా తీసుకెళ్లి, అరే అమ్మ మామూలు సస్పెన్స్ కాదురా బాబు అనిపించేటట్టుగా డైరెక్ట్ గా తీసుకెళ్లి భాగి గారికి ఇస్తారు. ఇది యాక్సెప్టబుల్, ఎందుకంటే తను కష్టపడి గెలుచుకుంది, తనకి ఇవ్వాలి. ఎందుకంటే నీకు కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి దాని వల్ల నీకు ఈ కార్డు ఇస్తున్నాడు. ఆమె గెలుచుకున్నా కూడా ఆమెకి ఇవ్వడానికి నీకు డిసడ్వాంటేజ్ ఏంది, అడ్వాంటేజ్ ఏంది? సో మీకు వచ్చిన దాన్ని ఎవరికన్నా దానం చేయమని చెప్పట్లేదు కదా, అదే సిచ్యువేషన్ క్రియేట్ అవ్వట్లేదు కదా, అది మరి ఆలోచించాలి మీరు ఆ విషయాన్ని. సో అక్కడ ఏంటంటే స్టీల్ ఆఫ్ ది పాయింట్ అనమాట. అంటే పక్కన మీరు ఎవరైతే ఆడి గెలిచినా ఏదన్నా కానీ, మీరు ఇప్పుడు 3 టీములుగా ఉన్నాయి, 3 టీంలలో ఆ 2 టీంలు మీకు ఆపోజిట్ టీంలో ఉన్న వాళ్ళలో ఆ కార్డు యూజ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్లు సగం మీకు వస్తాయి. అది జరిగింది అది. సో అలా వాడుకోవాలి అన్నప్పుడు తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ పెడతారు, ఈ పవర్ కార్డ్ ఈ రోజు, ఈ పవర్ కార్డ్ అనేది ఈ రోజు మాత్రమే యూజ్ చేసుకోవాలని చెప్తారు. ఓకే అంటారు, అయిపోతుంది. తర్వాత వీళ్ళకు నిమ్మకాయలు ఇసిరేస్తుంది. అబ్బా బోమ్ భీమ్ భీమ్ రూమ్ 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 అన్న బుష్ ఇసిరేస్తుంది, నిమ్మకాయలు ఇసిరేస్తుంది. నిమ్మకాయలు ఇసిరేయంగానే పాపం కొంతమంది పట్టుకుంటారు, కింద మీద పడి కొంతమంది పట్టుకుంటారు. ఆ కొంతమంది పట్టుకున్న దాంట్లో ఒక 5గురిని సెలెక్ట్ చేస్తారు, ఐదుగురు పట్టుకుంటారు. 5గురు వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చినాక వాళ్ళు లీడర్స్ అవ్వాలంట. లీడర్స్ అవ్వడానికి అదొక పెద్ద టాస్క్. అంటే 3 లీడర్స్గా కావాలి మనకు, అంటే 3 గ్రూపులుగా డివైడ్ చేయాలి. కాబట్టి అందులో ముగ్గురిని 5గురు నిమ్మకాయలు పట్టుకుంటారు, అంటే అక్క వేసిన నిమ్మకాయలు జర్లు మన క్యాచ్ పట్టుకుంటారు. 5గురులలో ఆ 3గురికి టీమ్ లీడర్ ఛాన్స్ వస్తుంది అనమాట. అందులో కూడా ట్విస్ట్ ఉంది, ఈ 5గురిని స్టేజ్ మీదకి పిలుస్తారు. అక్కడ ఏంటంటే శాండ్ బ్యాగ్లు, అంటే వెయిట్ ఉన్న బ్యాగ్లు, వెయిట్ లెస్ బ్యాగ్లు, అంటే ఒక సంచి లాంటిది ఇచ్చేసి
అది పట్టుకొని నలుగురికి ఇచ్చేసి అందులో ఏముంది ఏంటి అనేది వెయిట్ ఎవరి దగ్గరకు ఉంది వెయిట్ లేదు అని కాదు. ఆ టాస్క్ ఏంటి అని అంటే అది ఈ 5గురు పట్టుకొని ఉంటే ఇక్కడ ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 10 మెంబర్స్ లో నుంచి వాళ్ళు జడ్జ్ చేయాలన్నమాట. అంటే గెస్ చేయాలి ఎందులో వెయిట్ ఉంది, ఎందులో రియల్ ఆర్ ఫేక్. సో అక్కడ ఉన్న దాంట్లో ఎవరు ఇప్పుడు ఈ 4 బ్యాగ్లలో వీళ్ళు ఏదైతే ఎంచుకుంటారో అక్కడ ఉన్న వాళ్ళల్లో ఏది వెయిట్ ఉంది ఏది వెయిట్ లెస్ అన్న దాంట్లో టాస్క్ అనమాట. సో వీళ్ళకి ఒక బజర్ ఉంటుంది, వచ్చి గంట పట్టుకున్న వాళ్ళు వచ్చేసి మాట్లాడాలి. తర్వాత వచ్చి 5గురిలలో ఎవరి దగ్గర వెయిట్ లేదు, ఎవరిని ఒక పర్సన్ ఎంచుకొని వాళ్ళ దగ్గర వెయిట్ ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసి చెప్పాలి. ఒకవేళ చెప్పిన వాళ్ళు గెలిచారనుకో వాళ్ళు టీమ్ లీడర్ అవుతారు. ఒకవేళ చెప్పిన వాళ్ళు ఓడిపోతే అక్కడ ఉన్న వాళ్ళు టీమ్ లీడర్ అవుతారు. సో ఇది టాస్క్. అరే మామూలు ట్విస్ట్ టాస్క్ కదా, అదిరిపోయింది నాకైతే. సో మొత్తానికి ఆ 5గురు ఎవరెవరు, బాగి అండ్ ఎవరో రాజ్ కుమార్ గారు అండ్ ఇంకొకటి మన అమన్, ఆర్కే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీపక్. ఈ 5గురు నిమ్మకాయలు పట్టుకొని మొత్తానికి స్టేజ్ మీద ఉంటారు. ఫస్ట్ గా వచ్చింది ఎవరు అని అంటే 5 మెంబర్స్ స్టేజ్ మీద పిలిచి చేసినాక ఫస్ట్ బజర్ ఎవరు పట్టుకున్నారు, గంట ఎవరు పట్టుకున్నారు అంటే మిథిలేష్ పట్టుకుంటాడు. మిథిలేష్ పట్టుకున్నప్పుడు రాజ్ కుమార్ గారిని ఎంచుకొని ఆమె దగ్గర ఏంటంటే వెయిట్ ఉందా వెయిట్ లేదా అని చెప్పేసి మొత్తానికి చెప్పడం వల్ల సో రాజ్ కుమార్ గారు విన్నర్ అవుతారు. మన మిథిలేష్ రాంగ్ ఆన్సర్ చెప్తారు అనమాట. సో అప్పుడు ఇక్కడ రాజ్ కుమార్ గారికి ఎలివేషన్ ఎలా ఇచ్చారు తెలుసా, మామూలుగా కాదు అసలు. ఈ ఎలివేషన్ అందరికి ఇచ్చుంటే షో ఎక్కడికి వెళ్ళిపోయేది అనమాట, పడుకొని ఎపిసోడ్ చూడాల్సిన అవసరం లేదు. సో అలాగా ఆమె చెప్తుంది, నన్ను ఎవరైతే అన్ఫిట్ అని చెప్పేసి, నన్ను ఎవరైతే నువ్వు లీడర్ కాలేవు అని చెప్పేసి అన్నారో వాళ్ళతోటే నేను గెలిచాను అని చెప్పేసి చెప్తా చూడు. అరే మామూలు బీజిఎం కాదురా స్వామి, మీరు వేయాల్సిన బీజిఎం కేజీఎఫ్ కమ్మ మొగులు లాంటి బీజిఎం వేయచ్చు. మరి ఈ రేంజ్ లో ఉంటుందంటే మరి ఆ రేంజ్ లో ఉంటది మనకు. సో మొత్తానికి వస్తుంది. తర్వాత బాగి అంటున్నా రోహిత్ వస్తాడు. రోహిత్ గంట పట్టుకుని రోహిత్ వస్తాడు. రోహిత్ వచ్చినాక ఇక్కడ ఏంటంటే మెయిన్ టాస్క్ రోహిత్ కాదు మర్చిపోయినా నీకు, ఆర్కే వస్తాడు. నెక్స్ట్ ఆర్కేకి అనమాట. ఆర్కేకి వచ్చినప్పుడు సృష్టి గంట పట్టుకుంటుంది. సృష్టి గంట పట్టుకోగానే సృష్టి ఊరికొచ్చేసి గంట పట్టుకొని వచ్చి ఆర్కేని సెలెక్ట్ చేసుకుంటుంది. పాపం ఆర్కే దగ్గర ఉన్నది గెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఈమె ఒక టీమ్ లీడర్ అవుతారు. సో మొత్తానికి ఇద్దరు రాజ్ కుమార్ గారు సృష్టి వీళ్ళిద్దరు లీడర్స్ అయ్యారు. తర్వాత వచ్చేసరికి మాత్రం ఇంకో టాస్క్ పెడతారు ఈ ముగ్గురికి, ఎవరికి బాగికి, అమన్కి, దీపక్కి. ఈ ముగ్గురు కలిపి ఒక జ్యూస్ బాటిల్స్ ఇస్తారు, జ్యూస్ గ్లాసులు ఇచ్చేసి ఆ గ్లాస్ లో వెనిగర్ కలుపుతారు అనమాట. ఆ వెనిగర్ కలిపిన వాళ్ళు ఆ ముగ్గురు యాక్టింగ్ చేయాలి, ఆ వెనిగర్ కలిపినట్టే యాక్టింగ్ చేయాలన్నమాట. దాంట్లో గెస్ చేసేయడానికి వచ్చింది ఎవరు అంటే రోహిత్ గంట పట్టుకుంటాడు వస్తాడు. పాపం దీపక్ పేరు చెప్తాడు కానీ అమన్ తాగుతాడు అనమాట. సో మామూలుగా జీవించలేదు ఇలా ముగ్గురు యాక్టింగ్ లో ఎరగదీసేశారు. మామూలు యాక్టింగ్ కాదు, అది ఎరగదీసే యాక్టింగ్ అనమాట. సో అలా మొత్తానికి ఈ దాంట్లో అమ్మన్ విన్నర్ అవుతాడు. ఎందుకంటే రోహిత్ తప్పు చెప్పాడు కాబట్టి ఇంకా వేరే టాస్క్ ఏమిటకుండా డైరెక్ట్ గా అమ్మన్ని థర్డ్ లీడర్ గా చేసేస్తారు. ఆ లీడర్ గా చేసిన వాళ్ళకు బెనిఫిట్ ఏంది అని అంటే తర్వాత ఇంకా ఈ ముగ్గురికి మళ్ళీ టాస్క్ పెట్టి చేస్తారు. ఆ టాస్క్ ఏంటి తెలుసా, ఎవరిది పెద్ద స్ట్రా, ఎవరిది చిన్న స్ట్రా, ఎవరిది మధ్యలో స్ట్రా. సో పెద్ద స్ట్రా వచ్చిన వాళ్ళకి ఒక బెనిఫిట్, చిన్న స్ట్రా వచ్చిన వాళ్ళకి ఒక బెనిఫిట్. పెద్ద స్ట్రా వచ్చిన వాళ్ళకి ఏమో 6 కంటెస్టెంట్స్ తీసుకోవచ్చు, మిడిల్ స్ట్రా వచ్చిన వాళ్ళకి 5గురిని, ఆ చిన్న స్ట్రా వచ్చిన వాళ్ళకి 4గురిని. సో అలాగా ఒకరిని పెంచుకుంటూ ఉంటారు అనమాట. టాప్ గా వచ్చింది ఎవరు, మన అమ్మన్ ఉంటారు కదా. ప్రతి దాంట్లో మన అతివృష్టి అనావృష్టి అంటే అతివృష్టి ఒకటికి వస్తే అనావృష్టి ఒకటికి వచ్చినట్టు ఈ రెండు ఇనగే ఉంటాయి అనమాట. సో అమన్ పెద్ద లాంగ్ది తీసుకుంటాడు. తర్వాత మీడియం వచ్చేసరికి మాత్రం రాజకుమారి గారు అండ్ బాటం వచ్చేసరికి మాత్రం సృష్టి. 6గురిని అమన్ 6గురిని తీసుకుంటాడు. ఇక్కడ వీళ్ళ చిన్న లీస్ట్ లో వచ్చిన వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది అని అంటే ఫస్ట్ మీతో పాటు ఇంకొక ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఈ ముగ్గురిని కూడా ఈమె సెలెక్ట్ చేసుకుంటుంది. చరణ్ అండ్ రోహిత్, దీపక్ అనుకుంటా. సో ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటారు అంతే దీపక్. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోరాదు, ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటే ఫిజికల్ టాస్క్ వస్తే ఇరగదీస్తారు అనుకుంటే చెమ్మ చెక్క ఆటలు లెక్క అమ్మ చెక్కల ఆటలు, ఆ ఆటలు టాస్క్లు పెడతారు అనమాట. నిజంగా మైండ్ బ్లోయింగ్. మళ్ళీ దీనికి 6 టాస్క్లు కండక్ట్ చేస్తారు. 1 కాదు 2 కాదు 3 కాదు 6 టాస్క్లు గెలుస్తారు. అందులో ఎవరు విన్నర్ అయితే వాళ్ళేదే ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఈ ముగ్గురిట్లలో టాస్క్లు పెడతారు. ఈ ముగ్గురికి కూడా అంటే డివైడ్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ యాజ్ గా మళ్ళీ ఒక్కొక్క టీంలో నుంచి ఒకరొకరు వస్తూ ఉంటారు అనమాట. ఒకరొకరు వచ్చిన టాస్క్ లో రియల్ ఆర్ ఫేక్ అనమాట. ఏమంటారు, ఎవరు షార్ట్
అండ్ టాల్ అంటే ఒక అది పెట్టేసి ఎవరు హైట్ ఉన్నాలో ఎవరు తక్కువ ఉన్నాలో అని జడ్జ్ చేయమని చెప్తారు. దాంట్లో జడ్జ్ చేసింది ఎవరు అంటే సృష్టి చెప్తుంది. అండ్ టాల్ ఉన్న వాళ్ళని లాంగ్ ఉన్న వాళ్ళని రైట్ ఆన్సర్ చెప్తుంది అనమాట. రైట్ ఆన్సర్ చెప్పినప్పుడు ఈ ఛాన్స్ ఏంటంటే రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు వేరే టీంలో నుంచి ఒకరిని తీసేయచ్చు. అంటే ఒకరే రైట్ ఆన్సర్ చెప్తే వేరే టీంల నుంచి ఒకరిని తీసేయచ్చు. ఇద్దరు రైట్ ఆన్సర్ చెప్పినా ఇద్దరు కలిపి ఒకరిని తీసేయచ్చు అనమాట. అలా ఒకరిని తీసేయమంటే గాయత్రిని తీసేస్తుంది గేమ్లో నుంచి. గాయత్రిని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి గాయత్రి ఏ విషయంలో వచ్చినా గాయత్రిని పక్కన కూర్చోబెడతారు. ఏ విషయంలో వచ్చినా గాయత్రిని పక్కన కూర్చోబెడతారు. అలాగే ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమినేషన్ కూడా గాయత్రిని చేసేస్తారు. సెకండ్ వచ్చేసరికి కుబుసు అంటే కురుసన్ అంటే బేకరీ ఐటమ్ ఉంటుంది కదా, అది తినేది ఒకటి పెట్టేసి దాన్ని ఏది రియల్ ఏది ఫేక్ అది చేస్తారన్నమాట. ఏది రియల్ ఏది ఫేక్ అన్నప్పుడు అది ఆడడానికి వచ్చింది ఎవరు, ఫస్ట్ ఆడడానికి వచ్చింది ఎవరు, దీపక్, అపూర్వ, మిథిలేష్. అండ్ సెకండ్ టాస్క్ అది కుబుసు కృషాన్ తినడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఈ ముగ్గురు ఇట్లలో అపూర్వ, మిథిలేష్ వీళ్ళు రైట్ ఆన్సర్ చెప్తారు. రైట్ ఆన్సర్ చెప్పేసి దాంట్లో నుంచి షష్టి టీంలో నుంచి చరణ్ అవుట్ చేస్తారనమాట. చరణ్ అవుట్ చేసేస్తారు. ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకొని అవుట్ చేసేస్తారు. ఫస్ట్ దాంట్లో షష్టికి ఒక పాయింట్ వచ్చింది, సెకండ్ దాంట్లో అపూర్వకి అండ్ మిథిలేష్కి వీళ్ళకి ఒక పాయింట్ వచ్చింది అనమాట. చెరొక పాయింట్ వచ్చింది. అండ్ తర్వాత వచ్చేసరికి మ్యూజిషియన్స్ పిలుస్తారు. ఇద్దరు మ్యూజిషియన్ పిలిచి దాంట్లో ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని చెప్పేసి అడుగుతారు. దాంట్లో వేసింది ఎవరు అంటే అమన్, రోహిత్, ఝాన్సీ. ఈ ముగ్గురు కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తారు. ఈ ముగ్గురు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకళ్ళు ముగ్గురు తప్పు చెప్తే మనం ఎవరినో ఒకరిని తీసేయచ్చు అని చెప్తారు. అంటే ఈ ముగ్గురు రైట్ చెప్తే ఓకే, ఎవరు తీసేయరు. ఒకళ్ళు రాంగ్ చెప్పారు అనుకో, ఆ రాంగ్ చెప్పిన వాటిలలో ఏ టీంలో నుంచైనా మనం ఒకరు తీసేయచ్చు అని జడ్జెస్ అంటారు అనమాట. సో దాంట్లో కూడా ముగ్గురు విన్నర్ అవుతారు. ముగ్గురికి 3 పాయింట్లు వస్తాయి. తర్వాత డోనట్స్ ఒకటి పెడతారు. డోనట్స్ పెట్టిన దాంట్లో కూడా ముగ్గురు షష్టి, ఆర్కే, ప్రియ ఈ ముగ్గురు విన్నర్లు అయిపోతారు. ఇక్కడ కూడా అందరికి ఎవరి కాలు పాయింట్స్ వచ్చినాయి. అండ్ తర్వాత క్లాసిక్ డాన్సర్ రియల్ ఆర్ ఫేక్ అని చెప్పేసి అదో క్లాసిక్ డాన్సర్స్ ఇద్దరిని తీసుకొచ్చి పెడతారు. దాంట్లో కూడా హేమంత్, దీపక్, రాజ్ కుమార్ ఈ ముగ్గురు రైట్ ఆన్సర్ చెప్తారు. ఈ ముగ్గురు విన్నర్ అవుతారు. అండ్ తర్వాత వచ్చేసరికి సన్ఫ్లవర్ పెడతారు. అది రియల్ ఆర్ ఫేక్. సన్ఫ్లవర్ కూడా పెట్టేసి దాన్ని ముగ్గురు ఆడతారు. అమన్, మిథిలేష్, రోహిత్ ఈ ముగ్గురు ఆడతారు. ముగ్గురు విన్నరు. సో ఇది క్లియర్గా అసలు ముగ్గురు విన్నర్ అయిపోతే ఇంకేమైనా ఉందా, రచ్చ లేపుతున్నారు కదా అలా అనమాట. సో మొత్తానికి ఈ సిచ్యువేషన్స్ అన్ని క్యాలిక్యులేషన్ చేసి ఈక్వేషన్స్ అని చేసి ఇక్కడ మధ్యలో మన అభిజిత్ గారు డైరెక్ట్ చెప్తారు, అరే మీరు ముగ్గురు ఎట్లా ఆన్సర్ చెప్తున్నారు, మీరు ఏదో చేస్తున్నారు, మీరు కాపీ కొడుతున్నారు అని చెప్పేసి అని అంటాడు తప్పితే అంతకు మించి గేమ్ లేదన్నమాట. సో తర్వాత వచ్చేసరికి నవదీప్ గారి వాళ్ళ రిలేటివ్స్ ఒకరు వచ్చారు. ఆ ఇద్దరిని తీసుకొచ్చి పెడతారు. దాంట్లో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ చిన్న పాపకి మదర్ ఎవరు కాదు, అంటే రిలేషన్ అయ్యే వాళ్ళు, అంటే నవదీప్కి ఏమంటారు అక్క కూతురు, అలా ఆ పాపకి మదర్ ఎవరు అనేది రాయమంటారు. దాంట్లో సృష్టి రాంగ్ రాస్తుంది, ఝాన్సీ, ఆర్కే వీళ్ళిద్దరు రైట్ రాస్తారు. చెరొక పాయింట్ వస్తుంది అనమాట. సో మొత్తానికి ఓవరాల్గా టీంలో ఎవరెవరు ఎన్ని గెలిచారు అని అంటే రాజ్ కుమార్ గారు 6 పాయింట్స్ 600 పాయింట్, అమన్ 600 పాయింట్స్, షష్టి 500 పాయింట్స్ గెలుస్తారు. సో ఇక్కడ మెయిన్గా ఇంపాక్ట్ చూపించేది ఏంటంటే బాగీకి దగ్గర ఉన్న పవర్ అమన్ టీంని వాడుతుంది అనమాట. అమన్ టీంలో నుంచి సగం పాయింట్లు అంటే 300 పాయింట్స్ వచ్చి 900 పాయింట్స్ తోటి టాప్లో ఉంటుంది ఎవరు, రాజ్ కుమార్ గారి టీం. తర్వాత వచ్చేసరికి సృష్టి 500 పాయింట్స్ తోటి, అమన్ బాటంలో ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నాయి పోయినాయి కాబట్టి 300 పాయింట్స్ తోటి మనడు 3లో ఉంటాడు అనమాట. సో మొత్తానికి ఈ గెలిచిన దాంట్లో రాజ్ కుమార్ గారు గెలిచారు. ఓటప్పిల్ అడిగినప్పుడు ఓటప్పిల్ గురించి నాకు చాలా బాగా అనిపించింది. ఓటప్పిల్ ఏంటి అని అంటే బాగీకి ఇస్తుంది, ఎందుకంటే ఆ కార్డు వాడడం వల్ల గెలిచింది, దాని మీద ప్రాసెస్ మీద ఇచ్చింది అని అనుకోవచ్చు. మొత్తానికి బాగీ ఓటప్పిల్ అయిపోయినాక తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఆ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అని అంటే రాజ్ కుమార్ గారు. నిన్న ఏడ్చిన, సింపతి తీసుకొచ్చిన, ఈ రోజు మాత్రం వర్కౌట్ చేసిన, మొత్తానికి టీం గెలిపించిన. అక్కడ ఆమె తీసుకోకుండా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మరి అభిజిత్ వచ్చేసి స్టార్ పెట్టడం చాలా బాగా అసలు మైండ్ బ్లోయింగ్. అబ్బా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే నిజంగానే సింపతి వర్కౌట్ అయిందా అంటే సింపతి వర్కౌట్ చేస్తున్నా అన్నట్టుగా ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి వరస్ట్ ప్లేయర్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఇక్కడ బిందు మాధవ్ గారు వీళ్ళందరూ జడ్జెస్ డిస్కషన్ చేసుకున్నాక బిందు మాధవ్ ఎల్లో కార్డు పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చి ఎవరైతే ఈ 3 టీం లీడర్లు ఉన్నారో ఆ 3 టీం లీడర్లు మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క వరస్ట్ ప్లేయర్ని మీరే డిసైడ్ చేసేయండి అని చెప్తుంది. అప్పుడు రాజ్ కుమార్ గారు హేమంత్, అమన్, శాలిని అండ్ సృష్టి, అపూర్వ. సో వీళ్ళకి
ముగ్గురిని వరస్ట్ ప్లేయర్ గా వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. అందులో నుంచి అపూర్వకి డైరెక్ట్ గా ఎల్లో కార్డ్ ఇస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మెయిన్ గా గేమ్ లో మెయిన్ పాయింట్ ఏంది తెలుసా? మెయిన్ పాయింట్ సృష్టికి ఆల్మోస్ట్ అక్కడ బాగీ దగ్గర పవర్ కార్డ్ ఉంది అండ్ ఆ బాగీని తీసుకుంటే ఈమె టీం ఖచ్చితంగా గెలుస్తుంది అని ఒక మినిమం కామన్ సెన్స్ లేదు. ఆమెకు ఎల్లో కార్డ్ అవసరం లేదు. నోటుకొచ్చింది వాగి, నోటుకొచ్చింది చేసింది చూసారా? ఆమెకు అస్సలు అసలు ఆమెకు ఎల్లో కార్డ్ అనే థాట్ కూడా లేకుండా చేస్తారు. ఎవరు? శాలిని. ఆమెకు కూడా ఎల్లో కార్డ్ అవసరం లేదు. సో ఇక్కడ అపూర్వకి ఏంటంటే, అపూర్వ నువ్వు ఏది మాట్లాడినా ఏది చేసినా కాన్ఫిడెంట్ గా మాటల్లో ఉంటుంది కానీ చేతల్లో ఉండదు అంటే గేమ్ పార్టిసిపేట్ చేయకపోతే ప్రాబ్లం. చేసింది, తన నుంచి అయినంత వరకు చేసింది. ఆ నిమ్మకాయలు ఏదైతే ఇసిరేసిందో ఆ నిమ్మకాయలు ఇసిరేసినప్పుడు కూడా మరి అమ్మన్ కోసమే చేసినట్టుంది. ఆమె చేతిలో లాక్కుంది. ఆమె చేతిలో ఉన్నప్పుడు శ్రీముఖి డైరెక్ట్ వెళ్ళి ఇప్పుడు ఆమె చేతిలో నుంచి నిమ్మకాయ గుంజుకోవాలి, లాగేసుకోవాలి, నువ్వు ఇప్పుడు నీకు ఆ టాస్క్ అనగానే గుంజేసుకుంటాడు. అది ఎక్కడి ఫేరు? అంటే అపూర్వని ఏదో విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఇది చేయాలి కాబట్టి వరస్ట్ ప్లేయరు అని చెప్పేసి ఎల్లో కార్డు ఇస్తారు. అది ఎక్కడి న్యాయమో అర్థం కావట్లేదు. మరి శ్రీముఖి అలా చెప్పాల్సిన అవసరం లేదు. నిమ్మకాయ తీసుకున్నప్పుడు మరి అమ్మన్కే ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి? అమ్మని లాక్కున్నాడు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆమె చేతిలో నుంచి లాక్కోవడానికి. క్లియర్ గా నా చేతిలో ఉంది అని చెప్పినాక కూడా లాగిపిస్తున్నారు అని అంటే అమ్మన్కి వెయిటేజ్ ఇవ్వాలి, తప్పులేదు. కానీ ఎదుటోడికి తెలుస్తుంది కదా. కామన్ పీపుల్స్ కి బయట చూసే నిన్నగాక మొన్న బిగ్ బాస్ చూసే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది మీరు ఫేవరిజం చేస్తున్నారు. ఆ సింపుల్ లాజిక్ మిస్ అయిపోతున్నారు అనమాట. ఆ లాజిక్, ఆ మ్యాజిక్ ఎక్కడో మిస్ అవుతుంది. అది చూసుకోవాలి. అందుకే చెప్తున్నాను, నువ్వు ఏది చేసినా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి అంతే రిఫ్లెక్షన్ ఉంటుంది. ఉప్పల్ బాల్ విషయంలో ఏమైంది? నవదీప్ గారిని ఎంత ట్రోల్ చేశారు, ఇప్పటికీ ఎంత నడుస్తుంది? ఈ రచ్చంతా అవసరమా? జడ్జెస్ లాగా ఉండాలి కానీ ఏదో ఏమంటారు జేబుల్లో డప్పు కొట్టుకున్నట్టుగా ఏదో చేస్తున్నట్టుగా ఉన్నట్టు తప్పితే అంతకుమించి ఏం లేదు. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే అంతా క్లియర్, అంతా నస, అంతకుమించి ఇంకేం లేదన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.